కాకుండా హెల్దీ ఫుడ్ 3 పూట్ల ఆర్ 4 పూట్ల చక్కగా పెడుతున్నారా లేదా, అండ్ మంచి ఆహారపు అలవాట్లు అన్నది ఈ విధంగా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. రోజుకి 5 days హెల్దీ ఫుడ్, వారానికి 5 days, 2 days నీ ఇష్టం. ఓకే, నీకు నచ్చింది తిను, నీకు నచ్చింది నేను చేసి పెడతా. ఓకే, తిను అంటే ప్లీజ్ బయట ఫుడ్ అలవాటు చేయొద్దు. ఓకే, దయచేసి. అంటే అసలు ఆ స్విగ్గీలు, జొమాటోలు, ఆ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్, లేస్లు, ఫాస్ట్ ఫుడ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇది కాదు. క్రేవింగ్స్ నుంచి బయటకి అలా కాదు. ఫస్ట్ నువ్వు ప్రేమగా వండి నీ చేత్తో తినిపిస్తూ ఉంటే అసలు నీ టచ్ ఉంటది కదండి. నీ టచ్ నుంచి, నీ ప్రేమ నుంచి నువ్వు ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో అది వాడికి సగం పాజిటివ్ ఎనర్జీ. ఓకే, సో అసలు నిజం చెప్పాలంటే ఇదివరకు ఆవులు గేదెలకు కూడా ఇది చెప్పారండి. ఏంటంటే ఆ ఆవు పాలు తీసేటప్పుడు, గేదె పాలు తీసేటప్పుడు కూడా గేదెని మనం చక్కగా ముట్టుకుని దాన్ని పట్టుకుని నీళ్ళేసి దూడకు ఫస్ట్ పాలు తాగించి తర్వాత మనం ప్రేమగా దానికి మంచిగా దాణా వేసి పాలు తీసేవాళ్ళం. సో మన నుంచి దానికి ప్రేమ వెళ్తుంది, అది కూడా మనకి ఒక మంచి పాజిటివ్ ఫీల్. ఇప్పుడు మెషిన్స్ వస్తున్నాయి, ప్యాకెట్ పాలు, అసలు పిల్లలకి ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వీళ్ళకి మంచి హెల్త్ వస్తుంది? సో కాబట్టి ఆ ఫుడ్ అసలు 90% ముందు మనమే, చెప్పాను కదా పేరెంట్స్, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇంట్లో ఒక్క పప్పు వండినా చాలు. ఓకే, నువ్వే వండు, నువ్వే పెట్టు, తినిపించు. అది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు వడ్డించు, తినిపించు. వాడికి స్పూన్ వేసి టీవీ ముందు పెట్టొద్దు. అంటే చాలా మంది తినిపించడం అలవాటైపోయి కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళు అలానే అడుగుతారు. అంటే ఇక్కడ నువ్వు పక్కన కూర్చుని నువ్వు వడ్డించు, నువ్వు పెట్టు, అది నేను చెప్పేది. మీరు చెప్పేది కరెక్టే. 2-3 years వరకు మనం తినిపిస్తాము, ప్లస్ వాడు స్లోగా తింటాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, గబగబా తినిపించేస్తే పని అయిపోతుంది అనుకుని తినిపిస్తాం. కానీ కొన్నిసార్లు కాదు, కానీ ఎవ్రీడే వాడు కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి ఆ సెల్ఫ్ ఫీడింగ్ అన్నది. అండ్ ఇట్స్ ఎ హ్యాండ్ స్కిల్ కూడా. 3 years పిల్లలకి హ్యాండ్ స్కిల్స్ చాలా పట్టుకోవడం అనేది రావాలి. పట్టుకోవటం, చిన్న చిన్నగా వంట చేయటం. వంట అంటే కాదు, జనరల్గా పిల్లలు కిచెన్ కిట్ అని ఆడుకుంటారు 3 to 5 years పిల్లలు. సో ఈ హ్యాండ్ స్కిల్స్ చాలా బాగుంటాయి వాళ్ళకి. టాయ్స్ అండ్ మౌల్డింగ్స్, బ్రషింగ్, డ్రాయింగ్, ఓకే, జస్ట్ హెయిర్ కోమ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా హ్యాండ్ స్కిల్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. వాడి స్పూన్తో పట్టుకోవటం, స్పూన్ని గరిటని ఇట్లా తిప్పటం, వాడిని వడ్డించుకోమంటాం, మీకు వడ్డించమంటాం, సో పేపర్ని ఫోల్డ్ చేయమంటాం. సో ఇలాంటి హ్యాండ్ స్కిల్స్ అన్నిటినీ మనం ఎంకరేజ్ చేయాలి పిల్లలకి. దీనిలో భాగం తినటం కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు తింటున్నప్పుడు మొత్తం అంతా మెస్సీ చేస్తారు అని చెప్పి, అలా భయపడే చాలామంది పేరెంట్స్ 5 years 6 years వచ్చినా కూడా వాళ్ళే స్వయంగా తినిపిస్తారు. ఎస్, యాక్చువల్గా నార్త్లో మనకి ఇంకా రాలేదు, కానీ ఇప్పుడు కాదు. నేను ఇది 20 years బ్యాక్ చూసానండి. నార్త్లో ఒక సిటీలో ఒక ప్రీ స్కూల్లో 3 years పిల్లలకండి పాట్లాక్ అని అరేంజ్ చేశారు. ఓకే, 3 years కిడ్స్ అండి వాళ్ళందరూ కూడా. 3 years పిల్లలు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ తెచ్చుకున్నారు. అంటే ఒకడు సమ్ స్వీట్, ఒకడు హాట్, ఒకడు ఫ్రైడ్ రైస్, ఒకడు పులిహోర, ఒకడు బిర్యానీ, ఓకే, ఒకడేమో కొంచెం స్నాక్స్ లాగా అలా తీసుకొచ్చి వీళ్ళందరూ తెచ్చుకున్న అన్నీ కూడా చక్కగా ఆ మధ్యలో టేబుల్ మీద పెట్టుకుని ఎవరు తెచ్చిన వాళ్ళు ప్లేట్స్లో చక్కగా సర్వ్ చేసి కింద పడకుండా తినటం. ఓకే, ఇట్స్ అన్ యాక్టివిటీ. ఎంత బాగుంది ఇది. 20 years బ్యాక్. అమెరికా గురించి నేను మాట్లాడట్లేదు, జస్ట్ నేను మాట్లాడేది సూరత్ అనే ఊరు, ఓకే, బాంబే దగ్గర. సో గుజరాత్లో నేను విన్నది. సో ఇది మనం చేస్తున్నామా? మనం చెయ్యొచ్చు. ఎలాగంటే మన పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి, పిల్లలకి జనరల్గా గులాబ్ జామ్స్ ఇష్టం ఉంటాయి, మంచూరియా అని ఇట్లాంటివి ఇష్టం ఉంటాయి, మ్యాగీ ఇష్టం ఉంటుంది. సో ఇట్లా వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మీరే చెప్పేసి ఇవన్నీ తీసుకురా, ఈసారి బర్త్డే స్పెషల్గా ఇట్లాగా సెపరేట్గా, లేదంటే ఒక సండే ఇలా ప్లాన్ చేద్దాం, ఒక పాట్లాక్, మీరే వడ్డించుకోవాలి, మీరే తినాలి, మీరే క్లీన్ చేయాలి, మీరే ఇక్కడ ఇవన్నీ తీసి క్లియర్ చేయాలి. ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ అన్ యాక్టివిటీ. వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్